సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రధానమంత్రి పర్యటన సక్సెస్ఫుల్ గా ఆంధ్రప్రదేశ్లో ముగిసింది. అలానే ఆయన ఇచ్చినటువంటి వరాలు దాదాపు 2,08,000 కోట్ల రూపాయల వరాలతో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పురోభివృద్ధి ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూటమి నేతలు ధీమాగా చెబుతున్నారు. ప్రధానమంత్రి ఏ ప్రాజెక్టులను ప్రారంభించారు, ఈ సభ హైలైట్స్ ఏంటి, ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చేది ఏంటి, ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. ప్రైమ్ మినిస్టర్ టూర్ ఎప్పుడు లేదు. గతంతో పోల్చి చూస్తే 2,00,000 కోట్ల ప్రాజెక్టులు అనేసరికి చాలా పెద్ద నంబర్ కనిపించింది. అసలు ఎలా జరిగింది కార్యక్రమంలో? ప్రారంభమైనటువంటి ప్రాజెక్టుల వలన రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి? కేశవ్ గారు, మీరు చెప్పినట్టుగా ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక వరాల జల్లే. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి ఎప్పుడెప్పుడా అని చెప్పేసి వెనుకబాటుతనానికి గురవుద్ది విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం. ముఖ్యంగా ఆ ప్రాంతానికి అనకాపల్లి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఈ యొక్క ప్రాజెక్ట్ రావటం, ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఉందో అదే 1,85,000 కోట్లు. దేశంలో ఫస్ట్ది ఇదే. దేశంలో 2 ఇద్దాం అనుకున్నారు, ఒకటి ఆంధ్రప్రదేశ్కి అలకేట్ చేశారు. దానివల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశం ఉంది. మీరు చెప్పినట్టు 2,08,000 కోట్ల అభివృద్ధి పనుల్లో అవి కనుక పూర్తయితే విత్ ఇన్ 3-4 ఇయర్స్లో 7 లక్షల మందికి ఉపాధి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఈ ప్రభుత్వం ఈ టెన్యూర్ పూర్తి అయ్యే సమయానికి 20 లక్షల ఉద్యోగులు ఇద్దామని టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో ఇది మంచి ఊరటగా మనం అనుకోవాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో విజన్ 2047, నేను సంపూర్ణ మద్దతు, దానికి ఏం కావాలని ఆంధ్రప్రదేశ్ ఇట్టడానికి నేను ఎల్లవేళ్ళ రెడీగా ఉంటానని చెప్పి మోదీ గారు చెప్పటం. రెండోది గ్రీన్ హబ్గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని చెప్పటం. హైడ్రోజన్ను విశాఖపట్నం వేస్తుంది ఈ దేశానికి అనే విధంగా మాట్లాడాడు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే డెఫినెట్గా ఇచ్చే అవకాశం ఉంది కదా. కానీ ఈ స్పీచెస్ చూస్తే, వీళ్ళు మాట్లాడినటువంటి ప్రసంగాలు చూస్తే, ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సహకారంతో అమరావతి డ్రీమ్ మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. మోడీ గారు ఏమో చంద్రబాబు నాయుడు విజన్ 2047కి సంపూర్ణ మద్దతు ఉంటుంది అన్నారు. సో ఒక సమన్వయం, కూటమి ప్రభుత్వంలో ఒక సమన్వయం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి లభిస్తుంది అనే సంకేతం వచ్చింది. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే 8 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. నేషనల్ ఫ్రంట్ అప్పుడు లీడ్ చేసిన వ్యక్తి. దేశ రాజకీయాల్లో ఈ దేశానికి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి, దళితుడిని బాలయ్య గారిని స్పీకర్గా చేసిన వ్యక్తి. అతను ఏంటనేది మోదీ గారు తెలుసు. కాబట్టి అతని అనుభవాన్ని ఇప్పుడున్న మోదీ గారు చూసుకొని, ఇద్దరు కూడా చూడండి, ఎప్పుడు లేని విధంగా మోదీ గారిని ప్రశంసలతో ముంచెత్తారు చంద్రబాబు గారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దేశానికే కాకుండా ఈ ప్రపంచానికి మార్గదర్శి అన్నాడు. అదే సమయంలో ఆయన యొక్క మార్గదర్శనంలో మేము నడవడానికి ముందుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్ ఎల్లవెల్ల కేంద్ర ప్రభుత్వ సహాయం ఉంటుందని ఆయన చెప్పాడు. మీరు అన్నట్టు అదే సమయంలో ఆయన విజన్ 2047కి నా సంపూర్ణ మద్దతు అన్నారు. అంటే ఒకరికొకళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణి స్పష్టంగా కనపడింది. అంటే ఈ కూటమి బీజేపీ, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, మీ ముగ్గురు ఒకటే అనే భావన. ఎందుకంటే నిన్న 12 గంటలు ఆయన ఎంటర్ అయిన కాడి నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కావచ్చు, రోడ్ షో హైలైట్ అండి. అసలు రోడ్ షో అద్భుతంగా. ఎందుకంటే నేషనల్ మీడియా మొత్తం చూపించింది, ఆల్ ఛానల్స్లో ఇదే చూపించింది. ఎప్పుడు లేని విధంగా ఒక ఆనందమయమైన, ఎందుకంటే ఫస్ట్ టైం అధికారంలో ముగ్గురు త్రిమూర్తుల్లాగా ముగ్గురు ముఖంలో ఆనందం ఉంది. అదేవిధంగా ఆయన విజయవాడ రోడ్ షో మనం చూసాం ఎలక్షన్స్ ముందు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం విశాఖపట్నం రావటం, అందులో విశాఖపట్నాన్ని ప్రత్యేక దృష్టిలో వాళ్ళు పెట్టుకున్నారు. అది మిక్స్డ్ కల్చర్ మనకు తెలుసు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా ఉందో తెలంగాణలో, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి అట్లా. కాబట్టి ఆ విశాఖపట్నం మీద ఈ కూటమి ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ విధంగా. కాకపోతే ఈయన చెప్పిన దాంట్లో ఒకటే విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఆపుతాడనేది ఆ మాట వస్తుందేమో అని చెప్పి అనుకున్నారు. అది ఒకటి రాలేదు. కానీ అదేంటే ప్రస్తుతానికి అది అక్కడ ఆపారు. మిగతా ఏదైతే ఉందో, మీకు ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలంటే మేము ఉన్నామనే భరోసా ఇవ్వడం అనేది అందరూ ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతికి ఒకసారి రావాలండి మీరు అని చెప్పేసి అడగటం, దానికి కూడా ఆయన ఓకే చెప్పటం చాలా బాగుంది. ఆయన తెలుగులో మాట్లాడటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆస్వాదించారు. అదేవిధంగా అదే సమయంలో లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఆయన తెలుగు మాట్లాడుతుంటే నవ్వుతాం. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం జరిగిందండి. ఒక ఫ్రెండ్లీ రిలేషన్, ఒక ఫ్రెండ్లీ వాతావరణం, రెండు ప్రభుత్వాల మధ్య ఒక సమన్వయం అనేది. కానీ ఎందుకంటే పదే విమర్శలు వస్తూ ఉన్నాయి. కూటమిలో ఏదో చిచ్చు రాజుకుందన్నట్టుగా, ఒకరి మీద ఒకరు అసంతృప్తి ఉందన్నట్టుగా ఇలాంటి మాటలన్నీ కూడా వస్తున్నాయి. అనూహ్యంగా లోకేష్ గారు వేదిక పైన మాట్లాడడం, లోకేష్ గారికి కూడా ప్రాధాన్యం ఉండడం, లోకేష్ గారిని ఢిల్లీ రమ్మని ప్రధాని ఇన్వైట్ చేశారనేటువంటి వార్తలు రావడం, ఇది ఎలా చూడాలి? ఇంకా ప్రాధాన్యత మనం చూస్తే కనుక, అంతకుముందు ఏ కార్యక్రమంలో అయినా చంద్రబాబు నాయుడుతో పాటు మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండేవాళ్ళు. ఇప్పుడు లోకేష్ ఫోటో కూడా యాడ్ అయింది. కాబట్టి దాన్ని బట్టి బ్యాక్గ్రౌండ్లో కూడా యాడ్ అయింది. దాన్ని బట్టి, ఎందుకంటే ఇప్పుడు ఆయన వారసుడిగా తప్పేం కాదు అది. లోకేష్ ఇప్పుడు తండ్రి
52 రోజులు జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికించుకోవడానికి ఆయన పడిన శ్రమ ఎవరు పడలా. అవును. ఒక యోగాలో ఆపేసేసి ఢిల్లీలో పెద్దల చుట్టూ తిరిగి వాళ్ళ నాన్న ఎలా అయినా బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన పడిన కష్టం ఆ వయసులో ఎవరు పడరు. అదే సమయంలో ఒక ఆపన్నహస్తంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సపోర్ట్ చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఒక ఎమర్జింగ్ లీడర్గా లోకేష్ని ఆ విధంగా ప్రాధాన్యత ఇవ్వడంలో మోదీ గారి సభలో తప్పేం కాదు. అంటే కుటుంబంతో సహా ఢిల్లీ రండి అనేటువంటి సూచన మోడీ గారు రమ్మని ఇన్వైట్ చేశారు. తప్పే త్వరలో వస్తామని చెప్పాలి. 6 నెలల నుంచి మీరు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా మీరు ఒక్కళ్ళే నన్ను కలవలేదు, ఒక కంప్లైంట్ ఉంది అని చెప్పని సరదాగా మాట్లాడారు అని చెప్పని అంటున్నారు. డెఫినెట్గా. ఎందుకంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయారు గత ప్రభుత్వం. కాబట్టి ఈ 6 నెలలు కూడా ఒకవైపు లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నిద్ర కూడా సరిగ్గా పోకుండానే ఈ అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నారు. కాబట్టి మోదీ గారు పిలవటం, వాళ్ళు వెళ్ళటం ఇవన్నీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక పండగ వాతావరణం నిన్న మన విశాఖపట్నంలో చూస్తాం. ముఖ్యంగా రోడ్ షోలు విశేషంగా పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉన్నారు. మహిళలు ఎక్కువ వచ్చారు. వాళ్ళు పూల జల్లులతో ఆయన ఆహ్వానించడం, మోదీ గారు ఈ రాష్ట్రానికి ఒక మంచి చేస్తాడనే ఆ భావన ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణ ప్రత్యేక దృష్టితో చూస్తున్నారండి. కాబట్టి బీజేపీ కూడా ఇక్కడ ఉన్నది. ఈ 3 పార్టీల కలయికతో ముందుకెళ్తేనే రేపు ఫ్యూచర్ బాగుంటుంది అనేది వాళ్ళకి ఒక అపవాదు బీజేపీ మీద ఉంది. గతంలో 2014-19లో కూటమి ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా అంటిముట్టనట్టుగా వ్యవహరించారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను సరిచేయడంలో కానీ, ఆ సందర్భంలో రాష్ట్రానికి అండగా నిలవడంలో కూడా బీజేపీ ముఖ్యంగా దూరం మెయింటైన్ చేసింది, డిస్టెన్స్ మెయింటైన్ చేసింది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఈ ప్రారంభోత్సవాలు ముఖ్యంగా రైల్వే జోన్ ఏర్పాటు, అలానే ఇన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇవన్నీ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అగ్రనాయకత్వం పట్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అనుకోవచ్చు. తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు అడగందే అమ్మాయిని పెట్టదండి. మరి 22 మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచుతాను, స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు, పోలవరం పూర్తి చేస్తున్నాడు, అడిగానని చెబుతున్నాడు. అడిగింది మనకు కూడా తెలియదు. వీళ్ళు చెప్తుంది కరెక్ట్గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసామా ఎప్పుడైనా 2 దశాబ్దాల కాలంలో రాయలసీమకి ఎంత ప్రాధాన్యత బడ్జెట్లు ఇవ్వటం మనం చూసామా? 15,000 కోట్లు అమరావతికి రాజధానికి ఇవ్వటం చూసామా? పోలవరానికి 15,000 కోట్లు ఇవ్వటం చూసామా? ఇప్పుడు పనికాహార పథకాల విషయం కావచ్చు, జల్ జీవన్ మిషన్ కావచ్చు, త్వరితగతిన అన్ని ప్రాజెక్ట్స్ ఎందుకు వస్తున్నాయి? వీళ్ళు అడుగుతున్నట్టు కనపడుతుంది కదా. వీళ్ళతో పాటు మంత్రులు కూడా వెళ్తున్నారు కదా. 10 మంది మంత్రులు వెళ్తున్నారు. అట్లా పవన్ కళ్యాణ్ గారు వెళ్తే 2 ఎంపీలు ఆయన అమ్మటుంటున్నారు. కాబట్టి ఇవన్నీ మనం ఏం చూసుకోవాలి? ఇక్కడ ఏంటంటే క్రెడిబిలిటీ కనపడుతుంది. మనుషులు, జనం కూడా ఏం చూస్తారంటే నీ వెనక ఎవరున్నారు, నువ్వు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో అందరూ కలిసి వెళ్తున్నారా లేదా, నువ్వు ఒక్కడే వెళ్తున్నావు కదా. నువ్వు ఒక్కడు వెళ్తే నీ సొంత పనుల కోసం అనుకుంటారు. మరి 5 సంవత్సరాలు ఆయన ఏం చేయలేదని అర్థమైపోయింది కదా. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ 6 మాసాల్లోనే ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ప్రాధాన్యత క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఏ విధంగా రావాలి, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ కలిగించాలి, ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి, ఇదే కనపడుతుంది. ఈ త్రిమూర్తులు ఇప్పుడు ఒక మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ముందుకు వెళ్తున్నాడు. ఈ యువ నాయకత్వాన్ని, క్యాడర్ని, ఈ యొక్క పథకాలని ఎక్కడికక్కడ సెట్ చేసుకుంటే లోకేష్ ముందుకు వెళ్తారు. కాబట్టి ఈ సమన్వయం అయితే ఏదైతే ఉందో టీం వర్క్ పర్ఫెక్ట్గా ఉందండి. కాబట్టి ఈ 7 మాసాల్లో అభివృద్ధి, మేము ఓటేసినందుకు 164 సీట్లు, 20 ఎంపీలు ఇచ్చినందుకు మంచి పని చేసామనే భావన ప్రజల్లో స్పష్టంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ప్రధానమంత్రి పర్యటన, విశాఖపట్నం పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. అలానే కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి సమన్వయం చాలా స్పష్టంగా ప్రజల ముందర ఆవిష్కృతమైందని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రాజెక్టులతో బీజేపీ అగ్రనాయకత్వం ఏపీ పైన శీతకన్ను వేసింది అనేటువంటి అభిప్రాయం సమసిపోయింది. ఇక కూటమి నాయకత్వంలో ఈ 6 నెలల్లో తీసుకొచ్చిన ప్రాజెక్టులు కనుక రియాలిటీలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎటువంటి డోకా ఉండదని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.